ఆ లేఖనంలో ఏ విషయాలు మనం మాట్లాడుకున్నాం? ముందుగా ఆయన 3వ దినమున లేస్తాడని, 2 గలిలయకి వెళ్తాడు. హల్లెలూయా. ఈరోజు గలిలీ గురించి మాట్లాడుకుందాం. ఈ సమయంలో యేసు గలిలయకి ఎందుకు వెళ్ళాడు? ప్రశ్న. మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి. ఆయన సజీవుడని ప్రూవ్ చేసుకోవడానికి. ఓకే, సమ్వాట్ రిలేటివ్. నెక్స్ట్, ప్రవచనముల నెరవేర్పు, ఇది కూడా రిలేటివే. హల్లెలూయా. అనేకమైన అద్భుతాలు గలిలీ నుంచే స్టార్ట్ చేస్తాడు, ఇది రిలేటివే. హల్లెలూయా. హల్లెలూయా. 3 విషయాలు చెప్పారు. ఒకటి, ఆయన సజీవుడై లేచాడని ప్రూఫ్గా ఆయన అక్కడికి వెళ్ళాడని సిస్టర్ చెప్పింది, కరెక్టే. 2, లేఖనంలో నెరవేర్పు కొరకు, అది కరెక్టే. 3, అనేకమైన అద్భుతాలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? ఆయన గలిలయలో. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము సర్వసాధారణంగా బెంగళూరులో ఉన్నాం కదా, మనకి ఇక్కడ పని ముగిసిపోయింది అనుకో, మనం ఎక్కడికి వెళ్తాం సర్వసాధారణంగా? మన నేటివ్కి వెళ్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క నేటివ్ ఏంటనమాట? గలిలయ. గలిలయలోని నజరేతు అనేక నేటివ్ ఏదనమాట? నజరేతు. ఆయన పెరిగిందంతా కూడా ఎక్కడంటే నజరేతులో పెరిగాడు ఆయన. అందుకే ఆయన నజరేతు వాడు అని పిలిపించుకున్నాడు. హల్లెలూయా. అయితే ఆయన అసలు గలిలయకు వెళ్ళడానికి, గలిలయలో పెరగడానికి, గలిలయతో అంత అటాచ్మెంట్ ఉండడానికి గల కారణం ఏంటంటే, ఈ యొక్క గలిలయ అనే ప్రాంతము యెహోషువ టైంలో ఇశ్రాయేలందరూ కూడా ఈ భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు. ఏ భూభాగము? కనానీయుల భూభాగం. ఈ కనానీయుల భూభాగము స్వతంత్రించుకున్న తర్వాత వీరు చీట్లేసి పంచుకున్నారు. పంచుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక ప్రాంతం వచ్చింది. ఈ ప్రాంతం ఎవరికి వచ్చిందంటే నప్తాలి గోత్రానికి వచ్చింది. ఎవరికి? నప్తాలి గోత్రానికి వచ్చింది. ఈ గోత్రానికి వచ్చిన తర్వాత వీళ్ళు మరలా చీట్లేసుకుని యెహోవా ధర్మశాస్త్ర ప్రకారము ఒక్కొక్క ప్రాంతాన్ని కేటగరైజ్ చేసుకున్నారన్నమాట. ఎక్కడ దేవుని యొక్క సాక్షిపు గుడారం ఉండాలి అనే దానికి వారు చీట్లు వేసుకుని, అది ఎక్కడొచ్చిందనమాట? యెహోషువ రాసిన గ్రంథము 18వ అధ్యాయం 18th chapter verses 1 చదవనా? యోసేపు కుమారుడైనటువంటి ఎఫ్రాయిం. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క మందసము ఉండటానికి సాక్షిపు గుడారాన్ని వేశారు. అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఒక కట్టడను మూసిపెట్టాడు. ఏంటి ఆ కట్టడ అంటే, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మన పని వలన ఎవడైనా చనిపోతే, ఇప్పుడు ఇక్కడ ఇల్లు కడుతున్నాం, సపోజ్ ఒక రాయి అనుకోకుండా ఇంటి మీద నుంచి జారి పడింది. అనుకోకుండా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, తన తల మీద పడింది, తను చనిపోయాడు. అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు సర్లే పోండి అని చెప్పేసి నెమ్మదిగా ఉంటారా? ఉండరు. అరే మా వాడిని కావాలని చంపేశారు నువ్వు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? ఆ హత్యకు, అది హత్య కాదు, బై యాక్సిడెంటల్గా జరిగింది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరి వల్ల ఇతడు చనిపోయాడో ఈ వ్యక్తిని చంపడానికి వస్తారు. అది దేవునికి విరుద్ధం. ఇప్పుడు ఒక వ్యక్తి కత్తితో కావాలని పొడి చంపితే ఆ వ్యక్తిని శిక్షకు అప్పగించమని చెప్పి దేనికి ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి కావాలని చంపాడా అంటే కావాలని చంపలే. ఇప్పుడు ఈ వ్యక్తిని ఆ గుంపు నుంచి కాపాడాలంటే ఈ వ్యక్తిని ఒక చోట ఏం చేయాలన్నమాట? నివాసం కల్పించి అక్కడికి ఎవరు రాకోకుండా ప్రొటెక్ట్ చేయాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ జైలు అన్నమాట. మన యొక్క భాషలో ఇప్పుడు అది జైలు. బై మిస్టేక్ ఎవడైనా హత్య చేసి సరెండర్ అయిపోతే ఆ యొక్క కుటుంబ సభ్యులు వచ్చి ఇతన్ని చంపగలరా? చంపరు. కోర్టు ప్రకారం లీగల్గా అతడికి శిక్ష పడతారు.
ఆ పురములు ఎక్కడ కట్టబడ్డాయంటే ఈ నఫ్తాలి ప్రాంతం, ఈ గలిలియా ప్రాంతంలో కట్టబడ్డాయి. అర్థమైందా? గలిలియా దేశంలో ఈ ఆశ్రయపురములు ఎవరికి? నరహంతకులకు ఆశ్రయపురములుగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన గలిలియాకు వెళ్ళాడు అంటే, ఎందుకు గలిలియాలోనే ఆయన పెరిగాడంటే, ఎందుకు గలిలియాలోనే ఆయన రెండవ సూచక్రియని చేశాడంటే, ఎందుకు గలిలియానే ఆయన ఎంచుకున్నాడంటే, ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, నేను పాపులను పిలవచ్చుదని. ఎవరిని పిలవచ్చుడైనా? పాపులను పిలవచ్చు. ఈ ప్రాంతము వాళ్ళు చీట్లు వేసుకుని పంచుకున్న తర్వాత దేనికి కేంద్ర బిందువుగా మారిపోయిందంటే, పాపం చేసినటువంటి వారికి, నరహత్య చేసినటువంటి వారికి కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇది అనుకోకుండా యాక్సిడెంటల్గా ఒక వ్యక్తి చనిపోవడానికి కారకుడైన వాడు మాత్రమే వెళ్ళట్లేదు. ఇక్కడ కావాలని చంపేసినటువంటి వారు కూడా వెళ్ళి ఆ ప్రాంతంలో దాక్కోవడానికి ఆశ్రయపురములుగా మార్చిపడ్డాయి. గలిలియా ప్రాంతం. హల్లెలూయా. ఇది ఒక రీజన్, ఇది ఒక రీజన్. ఆ తర్వాత నేను చెప్తాను. ఇది మనం చదువుకుందాం. అప్పుడు యెహోషువ రాసిన గ్రంథము 21వ అధ్యాయం 32వ వచనం. నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములను ఎవరి కొరకంట? నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గలిలియాలోని కెదెషును దాని పొలమును, అమ్మోతోరును దాని ఫలమును, కర్తానును దాని ఫలమును ఇచ్చిరి. హల్లెలూయా. నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములు అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు గలిలియాలోని. హల్లెలూయా. ఎవరి కొరకు అంటే నరహంతకుల కొరకు ఒక ప్రాంతం. ఆ ప్రాంతం ఎక్కడుందనమాట? గలిలియాలోని, గలిలియా దేశంలోని. అంటే అప్పుడెప్పుడో మొదలైంది. కానాను దేశమునకు వచ్చినప్పుడు వీరు పారిపోవడానికి ఎక్కడ కట్టబడ్డాయన్నమాట? ఈ ఆశ్రయపురములు గలిలియాలో కట్టబడ్డాయి. అప్పటి నుంచి క్రీస్తు వచ్చేంత వరకు కూడా ఈ ప్రాంతము ఎంత చీకటిలోకి వెళ్ళిపోయి ఉంటుందో ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోట ఏదైనా పాపమునకు కారణమైన వాళ్ళు ఒకరిని మనము ఫ్రీగా వదిలేస్తే వారి నుంచి ఇంకొకళ్ళు, వారి నుంచి ఇంకొకళ్ళు, వారి నుంచి ఇంకొకళ్ళు, ఒక కుటుంబం నుంచి 2 అవుతాయి, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి. ఆ తర్వాత ఆ గ్రామం అంతా అవుతుంది. ఆ గ్రామం మనొకటినే విడిచిపెట్టేస్తే ఇంకా ఆ గ్రామం నుంచి ఇంకొక గ్రామం, ఇంకొకరు, అలాగే ఏమవుతాయి అన్నమాట? అలాగా విస్తరిస్తూ ఉంటాయి. అలాగా గలిలియా ప్రాంతం అంతా కూడా ఏమైపోయిందనమాట? చీకటి అయిపోయింది. ఇంకొకటి, యెహోషువ టైం నుంచి సొలొమోన్ టైంకి వచ్చేద్దాం. ఇప్పుడు సొలొమోన్ టైంకి వచ్చేసరికి సొలొమోనికి నచ్చినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అదే. హల్లెలూయా, అవునా కదా? నేను వాక్యం చూపిస్తాను. హల్లెలూయా. సొలొమోనికి నచ్చినటువంటి ప్రాంతం అదే. ఒక రోజున సొలొమోనికి ఒక వ్యక్తి చాలా సహాయం చేశాడు. అతడి పేరేంటంటే హీరాము. హీరాము చాలా సహాయం చేశాడు. ఈయన దేవాలయం కట్టుకోవడానికి, తన నగరును కట్టుకోవడానికి పనివాడిని పంపించాడు, మంచి కళాకారులను పంపించాడు అన్నమాట. వడ్రంగి పనివాడిని ఏంటి వీరందరినీ కూడా పంపించాడు. బంగారము, చెక్కలు ఇవన్నీ కూడా తీసుకుని రావడానికి. అయితే మరి నేను ఇంత చేస్తాను కదా, నువ్వు నాకేమన్నా బహుమతిగా ఇస్తావా అని అడిగితే, సొలొమోను జ్ఞానవంతుడు కదా. ఈ జ్ఞానవంతుడు ఏం చేశాడంటే, ఇజ్రాయెల్ 12 గోత్రాలు నివాసం చేస్తున్నటువంటి ప్రాంతాలన్నిటినీ చూసి పాపముతో నిండిపోయి చీకటిలో నిండిపోయినటువంటి ప్రాంతముగా పిలువబడుతున్నటువంటి గలిలియా దేశాన్ని ఇచ్చాడు మనోడు. హల్లెలూయా. అది తీసుకున్నటువంటి హీరాముకి నచ్చలే. నచ్చిందా? నచ్చలే. ఈ ప్రాంతాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిగా ప్రాంతం చూసినట్లయితే
పాపులు వెళ్ళి నివాసం చేసే స్థలముగా ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే అన్యజనులు వచ్చి నివాసం చేసినటువంటి స్థలముగా ఉంది. హల్లెలూయా. అది కూడా మనం చదువుదాం. రాజులు చదువుదాం 9వ అధ్యాయము 11వ వచనము. సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హల్లెలూయా ఎవరికి అప్పగించాడంట? హీరాముకు అప్పగించాడు. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు కనుక హల్లెలూయా సొలొమోను తెలివిగా ఏం చేశాడన్నమాట, నేను చేసినటువంటి సహాయానికి ప్రతిగా నువ్వు నాకు గిఫ్ట్గా ఏమిస్తావంటే తనకి కంటికి నచ్చని పట్టణాలని హీరాముకి ఇచ్చి ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. హీరాము యూదుడా, ఇజ్రాయేలీడా కాదు. ఈ పట్టణము ఎవరి వశంలోకి వెళ్ళింది? అన్యజనుల వశములోనికి వెళ్ళింది. మొట్టమొదటిగా అక్రమం చేసిన వారు నివాసపురములుగా ఉంది. 2 అన్యజనులు నివాసం చేసే పురముగా మార్చివేయబడింది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రధాన యాజకులు పరిసయ్యులు సద్దుకయ్యులు ఏమని అన్నారంటే, గలిలయలో నుంచి నజరేతులో నుంచి ఏదైనా మంచిది వచ్చునా? హల్లెలూయా. ఏదైనా మంచిది వచ్చునా అని ప్రశ్నించారంటే ఆ ప్రాంతం ఎంత చీకటిలో ఉందో, ఎంత అన్యక్రాంతం అయిపోయిందో, ఎంత విగ్రహారాధనకు నిలయముగా మారిపోయిందో, ఎంత అక్రమము చేసేవారు నివాసం చేయడానికి పురములుగా మార్చివేయబడిందో బైబిల్ గ్రంథాన్ని అప్పటి నుంచి మనం చూసుకుంటూ వస్తే మనకి తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే ఆయన గలిలయాని ఎన్నుకున్నాడు సువార్త అందించడానికి. ఈ రోజున ఆ సేవకులు పాపము పెరిగిపోతున్న చోటుని ఎందుకు ఎన్నుకుంటారంటే అక్కడి నుంచి శుద్ధులుగా వారిని చేసుకుని రావాలి, అవసరం ఉన్న చోట మనము వెళ్ళాలి అని అలాంటి చోటుకే వెళ్ళి సోత ప్రకటిస్తారు కొంతమంది. ఎందుకంటే అక్కడ అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభుకి ఎక్కడ అవసరం ఉందంటే అక్కడ అవసరం ఉంది. అక్కడ అవసరం ఉంది కనుకనే అప్పుడు సొలొమోన్ టైం నుంచి హిజ్కియా టైంకి వచ్చేద్దాం. మనం ఇప్పుడు హిజ్కియా టైంలో ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నమాట? యెషయా ప్రవక్త. హల్లెలూయా. అప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనాన్ని పలికిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడో చదువుదాం ఒకసారి. 9వ అధ్యాయము 1వ వచనము. వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు, పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును, అంటే నఫ్తాలి గోత్రము, నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల ఏమంట? అన్యజనుల. ఇందాక మనము చదువుకున్నాం ఎవరి ప్రాంతమైంది అది? అన్యజనుల ప్రాంతం. ఇంకొక విషయం చెప్తాను, పూర్తిగా అన్యక్రాంతం అయిపోయింది. ఎప్పుడంటే 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు రాజు అయిన పెహాకు దినములలో అష్షూరు రాజు అయిన వచ్చి ఇయోను పట్టణమును, అబెల్మేత్ మాయక పట్టణమును, యానోహకు పట్టణమును, కెదేష్ పట్టణమును, అషోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలి దేశమంతయు పట్టుకొని అచ్చటనున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకొనిపోయాను. హల్లెలూయా హల్లెలూయా. యూదా రాజు అయినటువంటి అజర్యా ఏలుబడిలో ఇది జరిగింది. అప్పుడు కంప్లీట్గా ఏమైపోయింది అన్నమాట, ఇది అన్యజనుల దేశం అయింది. హల్లెలూయా.
ఇది ఎవరి దేశము? యూదా ఇశ్రాయేలీయుల దేశము. ఎవరి గోత్రమునకు చెందిన దేశము? నఫ్తాలి గోత్రమునకు చెందినటువంటి దేశము. అయితే వారు చీట్లు వేసి పంచుకున్నప్పుడు అక్రమం చేసినటువంటి వారు, హత్య చేసినటువంటి వారు వెళ్ళడానికి పురములు కట్టారు. కానీ ఆ పురములు కాస్త ఏమైందనమాట, తరువాత సొలొమోన్ టైంకి వచ్చేసరికి అన్యుడైనటువంటి హీరాముకి పట్టణాలను ఇచ్చేసాడు. ఇక్కడ ఇంకను పాపము పెరిగిపోతున్నప్పుడు ఆ పట్టణాలపైకి అన్య జాతి రాజు అయినటువంటి అష్షూరు రాజు వచ్చాడు. అష్షూరు రాజు వచ్చి మొత్తం కంప్లీట్గా దేశాలన్నిటినీ కూడా జయించేసి అక్కడ ఉన్న వారందరినీ కూడా తీసుకుని పోయి అష్షూరీలు వచ్చేసారు అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే చదవండి ఇప్పుడు. ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని అన్య జనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి దినాలలో ఈ యొక్క నఫ్తాలి ప్రాంతము ఏమైందనమాట, చీకటిగా మారిపోయింది. అన్య జనులకు నిలయముగా మారిపోయింది. పాపానికి నిలయముగా మారిపోయింది. ఎలాంటి మంచి జరిగే ప్లేస్గా అది లేదు. అందుకే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, ఇలాంటి చెడిపోయినటువంటి ఈ ప్రాంతాన్ని, ఇలాంటి చెడిపోయినటువంటి ఈ జనులను, ఇలాంటి అన్య జనుల చేత నింపబడినటువంటి ఈ ప్రాంతమును మరలా నేను బాగు చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఏ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడన్నమాట, గలిలయని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ఎందుకు గలిలయకి వెళ్ళాడంటే అందుకు గలిలయకి వెళ్ళాడు ఆయన. ఎందుకు గలిలయలో ఆయన పెరిగాడంటే అందుకు గలిలయకి వెళ్ళాడు ఆయన. ఎందుకు గలిలయ అంటే అంత ఇష్టం అంటే అక్కడ ఆయన అనేకులను ప్రభావితం చేసి, అనేకులను శిష్యులుగా చేసుకొని, అనేకులను ఆయన వైపుకు నడిపించుకున్నాడు. పాపుల గుంపుగా ఉన్నటువంటి, చీకటిలో ఉన్నటువంటి ఆ ప్రజలు గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెలుగులోనికి రావడము మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దూకయ్యులుగా ఉన్నటువంటి యాజకులు, ప్రధాన యాజకులు కానివ్వండి, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు నచ్చలే. వీరేంటి, వీరి దగ్గరికి మెస్సే వెళ్ళడం ఏంటి, వీరేంటి మనకి చెప్పడం ఏంటి, వీరేంటి యేసు నామములో అద్భుతాలు చేయడం ఏంటి, నచ్చలే. ఆ కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్, ఇప్పుడున్న ప్రజెంట్ కాంటెక్స్ట్ కూడా చూడండి. దేవునికి సువార్త ఎవరికి వెళ్ళిందంటే ట్రైబల్స్కి, షెడ్యూల్ కులాల వాళ్ళకి, ఇంకా లోతక్కువ ప్రజలకే వెళ్ళింది ముందు. ఆ ప్రజలు సేవిస్తున్న యేసును మేమెందుకు అంగీకరించాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆనాడు జరిగింది, ఈనాడు జరుగుతుంది. మనం అర్థం చేసుకుంటే బైబిల్లో ఏదైతే అక్కడ జరిగిందో ఇప్పుడు కూడా అది జరుగుతాం. మనము సత్యాన్ని సత్యముగా అర్థం చేసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే ఆ గలిలయ వాసుల పైన యాజకులకు, ప్రధాన యాజకులకు, పరిచయులకు, సద్దూకయ్యులకు కోపం. అదే గనక వీరి దగ్గరికి ఆయన వచ్చి వీరు మొట్టమొదటిగా మారుంటే కథ వేరేలా ఉండేది. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళిందన్నమాట సువార్త? పాపుల గుంపు దగ్గరికి వెళ్ళింది. నశించిపోయినటువంటి పాపుల గుంపు దగ్గరికి వెళ్ళింది. బీదల యొద్దకు వెళ్ళింది. వారు ఎన్నిక లేనటువంటి ప్రజలుగా, ఇంకా ఆ యొక్క దేశము, ఆ గోత్రము ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇశ్రాయేల్ యొక్క గోత్రములో ఒక ప్రాంతముగా లేదది. ఉందా? లేదు. హీరాము తర్వాత అష్షూరు రాజు వచ్చి ఆక్రమించాడు. అప్పుడు ఆ ప్రాంతం అంతా ఏమైందనమాట, అన్ని జనుల ప్రాంతమే. ఆ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్నటువంటి తన ప్రజలను
మరి ఆ ప్రాంతాన్ని అన్నిటినీ కూడా యేసుక్రీస్తు ఏం చేయాలనుకున్నాడన్నమాట? ముందుగా వారిని వెలుగులోనికి నడిపించాలనుకున్నాడు. వెలుగులోనికి నడిపించాలనుకున్నాడు. అందుకే ఆ ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే ఆ ప్రాంతంలో ఆయన సూచక్రియలు చేశాడు. అందుకే ఆ ప్రాంతంలో ఆయన నివాసం అన్నాడు. అందుకే ఆ ప్రాంతంలో ఆయన లేచిన 3వ రోజున ఫస్ట్ గంట కూడా ఆయన ఆ ప్రాంతమునే ఆయన చూస్ చేసుకోవడానికి గల కారణము. హల్లెలూయా. దేవునికి తెలుసు ఆయన ఎక్కడి నుంచి సువార్త ఆరంభించాలో, ఎవరి నుంచి ఆరంభించాలనికి తెలుసు, ఎవరిని పిలుచుకోవాలనికి తెలుసు, ఎవరిని అభిషేకించుకోవాలనికి తెలుసు, ఎవరిని పంపాలనికి తెలుసు. వారితోటే మాట్లాడతాడు ఆయన. మనము ముఖ రూపాన్ని చూస్తాము, ఆయన హృదయాన్ని చూస్తాడు. సమయంలో ఆయన ముఖ రూపాన్ని చూస్తున్నాడు, దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. యెషయా తన కుమారుల యొక్క బలాన్ని, ఎత్తును, ఆకారాన్ని చూస్తున్నాడు. దేవుడు ఎత్తుని, ఆకారాన్ని చూడట్లే, హృదయాన్ని చూస్తున్నాడు. సాయంకాలం వేళ ప్రియమైన సహోదరుడు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క లేఖనాలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే దేవుని యొక్క మనసు అంటే ఏంటో మనకు తెలుసు. దేవుని మనసు మనకి తెలిసిన తర్వాత మనం ఎలా జీవిస్తే అనేకులకు రక్షణకరంగా, మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా మనం మార్చబడతామో మనకి అర్థమవుతుంది. ఈ ప్రాంతంలో అనేకులను దేవుడు ప్రభావితం చేశాడు. అనేకులను మీరు గమనించినట్లయితే యోహాను సువార్త 4:51 కదమ్మా, చదువు. ఇప్పుడు చదువు. అతడు ఇంకా వెళ్ళొచ్చుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పారు. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వాడిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వాడిని విడిచినని అతను చెప్పారు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకుని గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుర్రవాడిని జ్వరముతో, జబ్బుతో పడి చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఇంకా చనిపోయాడు కూడా, నిజం చెప్పాలంటే అతన్ని ఏం చేశాడనమాట? బ్రతికించాడు. యేసు ఈ సూచక్రియ ఎక్కడ చేశాడనమాట? గలిలయ దేశంలో. హల్లెలూయా, హల్లెలూయా. గలిలయ ప్రాంతము మిక్స్డ్ కల్చర్కి కేంద్రంగా ఉంది. అంటే అక్కడ అన్య జాతి సాంప్రదాయం ఉంది, విగ్రహారాధనలు, అన్ని రకాల జనాలందరూ కూడా ఎక్కడ ఉన్నారన్నమాట? గలిలయలో ఉన్నారు. అందుకే ఆయన ఎక్కడ పెరిగాడనమాట? గలిలయలో పెరిగాడు. పాపం ఉన్న చోటే పెరిగాడు, కానీ ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. లోతు సొదొమ దగ్గర ఉన్నాడు, కానీ సొదొమ గొమొర్రా పట్టణస్థుల వలె పాపమునకు దాసుడు కాకుండా తన నీతిని కాపాడుకున్నాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు పెరిగిన ప్రదేశమును బట్టి కూడా యేసుక్రీస్తుని జడ్జ్ చేసి ఆ దినాలలో వారు అతనిని స్వీకరించలేదు. ఎందుకంటే ఇలా చెడిపోయినటువంటి ఈ ప్రాంతము నుంచి, అన్య జాతి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ ప్రాంతము నుంచి, అక్రమ దారులందరూ కూడా నివాసం చేసే ఈ ప్రాంతము నుంచి, విగ్రహారాధనకు కేంద్ర బిందువు అయినటువంటి ఈ ప్రాంతము నుంచి యూదులకు, ఇజ్రాయేలుకు అందరికీ కూడా రాజుగా పిలబడి, యూదులకు రాజుగా పిలబడేవాడు వస్తాడా? వాళ్ళు అంగీకరించకపోవడానికి గల కారణం కూడా ఇది ఒకటి. అయితే వాళ్ళు గ్రహించినటువంటి మాట ఏంటంటే, ఆయన గలిలయ ప్రాంతంలోనే పరిచర్యను ఆరంభించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏం చేయబోతున్నాడు అన్నమాట? వెలుగులోనికి నడిపించబోతున్నాడు అని యెషయా చెప్పినటువంటి ప్రవచనాన్ని వారు జ్ఞాపకం చేసుకోలేదు. అందుకే చెప్తున్నాను నేను, యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క జీవితం మనం చూసినట్లయితే కొన్ని వందల ప్రవచనముల సారాంశమే యేసుక్రీస్తు. ఆయన యొక్క ప్రవచనాలన్నిటినీ కూడా మనం గమనించుకోకుండా ఒక్కదాన్ని పట్టుకొని వెళ్తే ఆయన చాలా తక్కువగా చేసేస్తున్న వారము అయిపోతాం మనం.
అనేక ప్రవచనముల సారాంశము ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంత గొప్ప శక్తివంతుడు ఆయన. అందుకే ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు అన్నమాట. గలిలియాలోనే ఆయన పెరిగాడు, గలిలియాలోనే పరిచర్య ఆరంభమైంది, గలిలియాలోనే ఆయన ఏం చేశాడనమాట, సూచక్రియలు చేశాడు. గలిలియాలోనే అనేకులు ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు, ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు అన్నమాట, నా ప్రియమైన వారులారా మీరున్న చోటికే నేను వస్తాను, మీరు నా కొరకు ఎక్కడుండాలి, మీ ప్రాంతంలోనే, మనం ఎప్పుడు కలుసుకునే చోటే, మన ఫేవరెట్ ప్లేస్కే నేను వస్తాను, మీరు అక్కడ నా కొరకు ఎదురు చూడమని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కనుక ఆయన అక్కడ ఆ యొక్క ప్రాంతాన్ని అందుకే ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుదాం మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హెరోదునకు ప్రతిగా యోధా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయు డనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగున జరిగాను. హల్లెలూయా. నా కుమారుని ఐగుప్తు దేశం నుంచి పిలిచాను అనే ప్రవచనం నెరవేర్చబడ్డానికి హెరోదు దినములలో ఆయన ఎక్కడికి వెళ్ళాడన్నమాట, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అప్పుడు చిన్న పిల్లవాడుగా ఉన్నాడు. నా కుమారుని ఐగుప్తు దేశాన్ని నుంచి పిలిచాను అనడానికి ఆయన ఐగుప్తులో పెరిగాడు. ఆయన అక్కడి నుంచి పిలువబడ్డాడు కొద్దిగా వయసు వచ్చేసరికి. అయితే ఆయన ఊరికి వెళ్దాం అనుకున్నాడు, కానీ అక్కడ ఇంకొక దుర్మార్గుడు పరిపాలన చేస్తుంటే ఇక్కడ వద్దులే అని చెప్పేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడన్నమాట, గలిలయకి వెళ్ళాడు ఆయన. గలిలయలో వారు నివాసం చేయడానికి ముందు దేవదూత వచ్చి స్వప్నమందు యేసేపుకి ఏం చెప్పిందనమాట, నాయనా ఇక్కడ వద్దు, ప్రవచనము నెరవేరాలి. ఏ ప్రవచనము, నా కుమారుడు నజరేతు వాడని పిలబడే ప్రవచనము నెరవేర్చబడాలి. ఈ ప్రవచనము కొరకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నమాట, గలిలయకి వెళ్ళాలి. పరిసయ్యులు సద్దూకయ్యులు ఇశ్రాయేలు అందరూ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధుడని నమ్మకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎక్కడ పెరిగాడన్నమాట, పాపం ఉన్నటువంటి ప్రాంతంలో పెరిగాడు. మనము ఎవరైనా ఒక ప్రాంతం నుంచి వస్తే ఆ ప్రాంతాన్ని బట్టి జడ్జ్ చేసేస్తాం, వీళ్ళు ఇలాంటి వాళ్ళని. కానీ అలాంటి ప్రదేశంలో కూడా మంచివారు రావడానికి అవకాశం ఉంది, ఎందుకు లేదు? ఒక మంచి వ్యక్తికి మంచోడే పుట్టాలని రూల్ ఉందా? అందులో దుర్మార్గుడు ఉండడా? ఉంచాడు, ఖచ్చితంగా ఉంటాడు. అయితే యేసుక్రీస్తుని జడ్జ్ చేసి యేసుక్రీస్తుని ఏం చేశారన్నమాట, వాళ్ళు అంగీకరించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఆ ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకుని ఆ ప్రాంతంలో ప్రజలకు స్వార్థను అందించాడు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు 4వ అధ్యాయం 12 నుంచి చదివేసి మనం ముగించేద్దాం. యోహాను చెరపట్టబడినని యేసు విని, హల్లెలూయా, ఎక్కడికి వెళ్ళాడన్నమాట ఆయన, గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి ఎక్కడికి వచ్చాడన్నమాట, జెబులూను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. అక్కడ చెప్తున్నాడు యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనము, జెబులూను దేశమును నప్తాలి దేశమును యోర్దాను అవతలున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములను మరణ ఛాయలను కూర్చున్న వారికి వెలుగు ఉదయించునని ప్రవక్త యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. హల్లెలూయా. ఆయన పెరిగింది గలిలయ, ఆయన పరిచర్య స్టార్ట్ చేసింది గలిలయ, ఆయనకు అనేక మంది శిష్యులుగా ఏర్పడిన ప్రాంతము గలిలయ, ఆయన అనేకమైన సూచక్రియలు చేసింది గలిలయ.
ఆయన అందుకే గలిలియాకే వస్తానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అయితే వీరి యొక్క హృదయాలు తెరవబడలే. దేవుని యొక్క లేఖనాన్ని గ్రహించినట్లుగా హృదయాలు తెరవబడలేదు. భయంలోనూ పిరికితనంలోనూ ఉన్నారు కనుక వారు హృదయాలు తెరబడక ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోయారు. అది గలిలయకి ఎందుకు ఆయన వెళతానన్నాడంటే, గలిలయకి ఎందుకు వస్తానన్నాడంటే అది కారణము. గలిలయ ప్రాంతాన్ని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడంటే అది పాపముతో నిండిపోయినటువంటి ప్రాంతము. ఆయన పాపులను పిలువచ్చాడు. పాపులమైన మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని సరిచేయడానికి ఆయన వచ్చాడు. మన శుద్ధులుగా చేయడానికి ఆయన వచ్చాడు. మనల్ని బలవంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు. మనల్ని ధైర్యపరచడానికి ఆయన వచ్చాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమ సహోదరు సహోదరుల, ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు మనలను మరి తన స్వాస్థ్యముగా మార్చుకొని తన శిష్యులుగా చేసుకొని తన పని కొరకు వాడుకొనున్నట్లుగా మనము ఆయనను స్వీకరిద్దాం, పరిపూర్ణముగా స్వీకరిద్దాం. ఇప్పటి వరకు మనము పార్షియల్గా ఉండిపోయామేమో, పరిపూర్ణముగా ఆయన మరి మనలను ఏలుబడి చేయకోకుండా, ఆయన మనపై అధికారం చేయకోకుండా మనము కఠినపరుచుకొని ఉన్నామేమో. ఇక ముందు అలా ఉండుకోకుండా ఆయన పరిపూర్ణంగా మనల్ని ఏలుబడి చేసే విధముగా గలిలయ ప్రాంతాన్ని ఎలాగైతే దేవునికి మహిమకరంగా దేవుడు మార్చుకున్నాడు. ఎంత మహిమకరం అంటే ఆ ప్రాంతం నుంచే శిష్యులందరూ వచ్చి భూమిని తలకిందులుగా చేసి గొప్ప పరిచర్య చేసి ఆ వెలుగు సువార్తను ఏం చేస్తారన్నమాట, వీళ్ళు ప్రకటించగలిగారు. నమ్మారు, మిగతా వాళ్ళు నమ్మలేదు. ఈ రోజున దేవునికి మహిమకరంగా మనం మార్చబడాలంటే నమ్మాలి. దేవుడు నన్ను వాడుకుంటాడు, వాడుకోగలడు. దేవుడు నా ద్వారా అద్భుతాలు చేయించగలడు, నా ద్వారా ప్రపంచాన్ని తలకిందులుగా చేయించగలడు అని మనం నమ్మి ఆయన్ని వెంబడిస్తే కనుక దేవుడు మనలను బలముగా వాడుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.